ఇక విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉత్సాహం ఉరిమింది. క్రీడా సంబరాల్లో యువత తడిసి ముద్దైంది. గుంటూరు జిల్లా చెబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో 3 రోజుల పాటు మహోత్సవ్ 2K26 పేరుతో నిర్వహించిన జాతీయ స్థాయి మహోత్సవం ముగిసింది. ఈ వేడుకల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ట్రోఫీలు, 15 లక్షల నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి 2025 ఏషియన్ పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ భారత హెప్టాథెక్ట్ నందిని అగసారా, విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, యూనివర్సిటీ సీఈఓ డాక్టర్ మేఘనా కురపాటి, ఫిల్మ్ యాక్టర్స్ దీక్షిత్ శెట్టి, సంతోష్ శోభన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే బలమైన సంకల్పం ఉంటే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని హెప్టాటెక్ నందిని అన్నారు. విద్యార్థులు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఏ రంగంలో దీక్షిత్ శెట్టి అన్నారు. క్రీడల్లో ఓటమి అనేది అంతం కాదని, అది మన బలహీనతను గుర్తించి బలంగా ఎదిగేందుకు లభించే గొప్ప అవకాశమని విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. ప్రతి అపజయం ఒక విజయం లాంటిదేనని, ఎందుకంటే అది మనల్ని రేపటి గెలుపుకు సిద్ధం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. విజ్ఞాన్ మహోత్సవ్ ద్వారా విద్యార్థులకు నూతన అనుభవం పొందే అవకాశం లభించిందని వర్సిటీ సీఈఓ డాక్టర్ మేఘనా కురపాటి అన్నారు. అంతేకాకుండా లీడర్షిప్, టీం వర్క్ నేర్చుకోవడం అలవడుతుందన్నారు మేఘనా కురపాటి. The inside students and outside students and all the participants have shown their energies at the maximum level, at the peak level. So it's a wonderful thing, and definitely it helps you in many ways. Sports or cultural activities help you in stress busters. Put them that స్పోర్ట్స్లో ఉంటే పిల్లలు స్టడీస్ కూడా బాగా చేస్తారు అనేసి ఐ హావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, దెన్ ఐఎమ్ పర్సూయింగ్ మై MBA. సో అండ్ ఐ నౌ ఏషియన్ ఛాంపియన్. సో నేను ఒకటే చెప్పగలను, ఒక మనిషి ఏదన్నా సాధించాలి అని ఒక పట్టుదల పెడితే ఆ పట్టుదలతో ఫోకస్ చేసుకుంటూ డిసిప్లిన్తో ఉండి హార్డ్ వర్క్తో అండ్ డెడికేషన్తో ఉంటే డెఫినెట్లీగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది.